అసలు 108 అదేనండి 108 దాన్నే మనం 108 అని కూడా అంటుంటాం. అసలు 108కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? మరి ఆ ప్రాముఖ్యత తెలుసుకుందామా? అష్టోత్తర శతం 108. సనాతన ధర్మాన్ని అనుసరించే వారందరికీ సుపరిచితమైన ఈ అష్టోత్తర శతం 108 సంఖ్య అతి పవిత్రమైనది. భారతదేశంలో హిందూ ధర్మాన్ని అనుసరించే ప్రతి క్రతువులోనూ ఈ 108 సంఖ్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వేదకాలంలో యోగులు, గురువులు, దైవశక్తి కలిగిన మహిమాన్వితులను శ్రీ 108 లేదా శ్రీ 108 అని పిలిచేవారు. తరువాతి కాలంలో అనుదిన దేవతార్చనలో ఉపయోగించే అష్టోత్తర శతనామాలను లెక్కించేందుకు రుద్రాక్షమాల అంటే వైజయంతిమాలను లేదా 108 పువ్వులు లేదా రాళ్లను ఉపయోగించే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. భారతీయ సంస్కృతిలో 108కి ఎందుకు అంత పవిత్రత లభించింది? ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ నంబర్లలో అనేక మంది 108 సంఖ్య వచ్చే విధంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. ఈ సంఖ్యకు హిందూ మతంలో ఇంత ప్రాధాన్యత ఉంది కనుకే మొబైల్ కంపెనీ 108 సంఖ్యను వాణిజ్యపరంగా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. హిందూ మతం మాత్రమే కాదు, సిక్కు, బౌద్ధ, జైన మతాల్లో సైతం ఈ 108 సంఖ్యకు విశేష ప్రాధాన్యత ఉంది. ఇవన్నీ హిందూ మత వృక్ష శాఖలేనన్న విషయం తెలిసిందే. ఇక జపనీయులు పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానించే సందర్భంలో ఆలయ గంటలను 108 సార్లు మోగిస్తారు. మీ పెద్దలు మిమ్మల్ని ఎప్పుడైనా ఒక మంత్రాన్ని పావుగంట సేపు లేదా 100 సార్లు జపించమని అడిగారా? ఈ ప్రశ్నకు 100 సార్లు కాదు 108 జపించమన్నారన్న సమాధానం మనకు టక్కున లభిస్తుంది. జపానికి ఉపయోగించే రుద్రాక్షమాలలో 108 రుద్రాక్షలు ఎందుకుంటాయి? హిందూ మత క్రతువుల్లో దీనిని ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు? ఈ ప్రశ్నలకు జవాబు మనకు వేద విజ్ఞానంలో లభిస్తుంది. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఆధునిక సంఖ్యా వ్యవస్థను ఆవిష్కరించిన వారిని గణిత శాస్త్రవేత్తలని వేదకాలంలో పిలిచేవారు. వేద విజ్ఞానం ప్రకారం 108 సృష్టికి మూలం. 108 సంఖ్య మన విశ్వాన్ని, మన మనుగడను తెలియచేస్తుంది. విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనించే సంఖ్య 108. 108 సంఖ్యను మనం ఈ విధంగా నిర్వచించుకోవచ్చు. 1 సత్యాన్ని, దైవత్వాన్ని ప్రతిబింబించే సంఖ్య. 0 శూన్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక 8 సంఖ్య శాశ్వతత్వాన్ని, అనంతాన్ని ప్రతిబింబిస్తుంది. 8 సంఖ్యను 90 డిగ్రీలు అడ్డంగా తిప్పితే అది అనంతానికి గుర్తుగా మారుతుంది. శాస్త్ర విజ్ఞానమే 108 సంఖ్యపై ఆధారపడి ఉంది. 108 సంఖ్య మన సంఖ్యాశాస్త్రంలోని 109 వరకు ఉన్న సంఖ్యలను చూపుతుంది. గణిత పట్టికలన్నీ 1 నుంచి 0లతోనే ముడిపడి ఉంటాయి. కంప్యూటర్లు, ఇతర గణన యంత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఈ గణిత పట్టికల ఆధారంగానే పనిచేస్తుంటాయి. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అనేక సిద్ధాంతాలు వేదాలకు సంబంధించిన అనంత సూత్రాన్నే అనుసరిస్తుంటాయి. 108కి సంబంధించి ఖగోళ శాస్త్రంలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు చూద్దాం. సూర్యుడి వ్యాసం భూమికి 108 రెట్లు అధికం. భూమి సూర్యుడికి మధ్య దూరం సూర్యగోళ వ్యాసానికి 108 రెట్లు ఎక్కువ. భూమి చంద్రుడికి మధ్య దూరం చంద్రగోళ వ్యాసానికి 108 రెట్లు ఎక్కువ. వేదగణిత శాస్త్రం దాదాపుగా ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని పోలి ఉంటుంది. లక్షల సంవత్సరాల క్రితం సంస్కృత భాషలో రాసిన 4 వేదాలు, 108 ఉపనిషత్తులు భారతీయ తత్వశాస్త్రానికి, ఇతర శాస్త్రాలకు ఆభరణాల వంటివని చెప్పొచ్చు. వేల సంవత్సరాల క్రితం మన వేద పండితులు, సాధు సంతులు ఆవిష్కరించిన సిద్ధాంతాలను ఇప్పుడు శాస్త్రవేత్తలు సశాస్త్రీయంగా నిర్ధారిస్తున్నారు. అయితే వారు తమ ప్రాధాన్యతను, ఆధిపత్యాన్ని తగ్గకుండా చూసుకునేందుకు దైవాన్ని వ్యతిరేకిస్తున్నారన్నది వేరే విషయం.
వేదకాలం నాటి ప్రతిభావంతుల మేధస్సుతో పోల్చుకుంటే ఆధునిక శాస్త్రవేత్తల ఆవిష్కరణలు పరిశోధనలు దాదాపు శూన్యమనే చెప్పొచ్చు. వాస్తవానికి ఆధునిక శాస్త్రవేత్తలెవ్వరూ మన వేదకాలం నాటి ప్రతిభామూర్తుల కన్నా గొప్ప ఆవిష్కరణలేవీ చేయలేదన్నది సుస్పష్టం. మళ్ళీ అసలు విషయంలోకి వచ్చేద్దాం. సూర్యుడి వ్యాసం 13,92,000 కిలోమీటర్లు, భూగోళ వ్యాసం 12,756,028 కిలోమీటర్లు. దీనిని భాగిస్తే మనకు వచ్చే ఫలితం 109.11. ఆధునిక శాస్త్ర పరికరాల అంచనాలలో 1.11% మేర స్వల్ప వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. సూర్యగోళం వ్యాసం 13,92,000 కిలోమీటర్లు, భూమికి సూర్యుడికి మధ్య సగటు దూరం 14,95,97,870,691 కిలోమీటర్లు. వీటిని భాగిస్తే మనకు వచ్చే ఫలితం 107,4,734,691. దీనిని దగ్గరి సరిసంఖ్యకు సరిచేస్తే లభించేది 108. ఇక్కడ కూడా శాస్త్ర పరికరాల అంచనాలలో 0.54% మేర తప్పొప్పులకు అవకాశం ఇవ్వచ్చు. భూమికి చంద్రుడికి మధ్య దూరం 3,84,403 కిలోమీటర్లు, చంద్రుడి వ్యాసం 3,474 కిలోమీటర్లు. విభజిస్తే వచ్చే ఫలితం 110,651,410,478. ఇందులో ఆధునిక శాస్త్ర పరికరాల అంచనాలలో 2.65% మేర వైరుధ్యం ఉండే అవకాశం ఉంది. ఈ 2.65% ఎక్కువ అనుకుంటున్నారా? ఈ అంచనా ఎలా సరైందో ఒకసారి పరిశీలిద్దాం. భూమి చంద్రుడి మధ్య కనీస దూరం 3,56,399 కిలోమీటర్లు, గరిష్ట దూరం 4,06,699 కిలోమీటర్లు, సగటు దూరం 3,84,400 కిలోమీటర్లు. చంద్రుని వ్యాసం 3,474ను 108తో గుణిస్తే వచ్చే ఫలితం 3,75,192 కిలోమీటర్లు. గత 10,000 సంవత్సరాలలో చంద్రగ్రహ భ్రమణ కక్ష్యలో వచ్చిన మార్పులు చంద్రుడి దీర్ఘ లఘు శ్రేణుల్లో వ్యత్యాసాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ వాస్తవాలు పై అంశాలకు కూడా వర్తిస్తాయి. ఇదంతా గమనిస్తే 108 ఖచ్చితంగా సృష్టికి మూలం అన్న విషయాన్ని మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. 108 పవిత్రతను జ్యోతిష్ శాస్త్రం కూడా చెబుతోంది. వేద జ్యోతిష్యంలో 108కి ప్రత్యేక స్థానం ఉంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకు 12 రాశుల ప్రాధాన్యత తెలిసిందే. ఈ 12 రాశులు సూర్య చంద్ర గమనాల ఆధారంగా ఏర్పడినవి. నవగ్రహ స్థితుల ఆధారంగా మన జీవితాల్లో జరిగే ఘటనలు చెబుతుంటారు. 12ను 9తో గుణిస్తే వచ్చే సంఖ్య 108. వేద జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మన గగనంలో 27 నక్షత్ర మండలాలున్నాయి. ప్రతి మండలానికి 4 దిక్కులుంటాయి. ఈ 27ను 9తో గుణిస్తే వచ్చే ఫలితం 108. ఇది మన మొత్తం గగనతలానికి ప్రతీకగా నిలుస్తోంది. మరి శాస్త్రీయ ఆధారాలు చూద్దాం. వేద విజ్ఞాన శాస్త్రం ప్రకారం మన విశ్వం 108 మూలకాల మేలి కలయిక. మన ఆధునిక రసాయనిక శాస్త్ర పట్టికలోనూ 108 మూలకాలున్నాయి. ఇందులో సెకండ్లో 1000వ వంతు మాత్రమే జీవం కలిగిన హాస్యం అత్యంత బరువైన మూలకం. ఇందులో 108 ప్రోటాన్స్ ఉంటాయి. వేద తత్వశాస్త్ర ప్రకారం 9 సంఖ్య సంపూర్ణత్వాన్ని సూచిస్తుంది. మన కళ్ళు 3 దిక్కులను మాత్రమే చూస్తాయి. ప్రతి దిక్కును ఆయా సంఖ్యతో హెచ్చిస్తే 1:1 = 1, 2:2 = 4, 3:3:3 = 27. వీటిని మళ్ళీ పరస్పరం హెచ్చిస్తే వచ్చేది 1:4:27 = 108. మన కళ్ళు చూసే 3 దిక్కుల్లోనే ఈ భౌతిక విశ్వం ఇమిడి ఉందన్న విషయాన్ని ఇది చెబుతోంది. అంతేకాదు 108లోని 3 సంఖ్యలను కలిపితే
1+0+8 వచ్చేది 9. ఏ సంఖ్యనైనా 9తో హెచ్చిస్తే వచ్చే అంతిమ ఫలితం కూడా 9. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే మన పురాణాలు, గ్రంథాలు 9 సంఖ్యకు ఇచ్చిన ప్రాధాన్యత మనకు అర్థమవుతోంది. అష్టాదశ 18 అంటే 1+8, 108 ఉపనిషత్తులు, భగవద్గీతలో 18 అధ్యాయాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతే ఉండదు. మన జీవితకాల నిర్వచనం 108. కలియుగ పరిమాణం 4,32,000 సంవత్సరాలు. అంటే 4+3+2 = 9. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. అంటే 8+6+4 = 18. అంటే 1+8 = 9. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. అంటే 1+2+9+6 = 18. అంటే 1+8 = 9. సత్యయుగం 1,72,800 సంవత్సరాలు. అంటే 1+7+2+8 = 18. అంటే 1+8 = 9. వేద జీవిత చక్రం మనుషుల బాహ్య స్వరూపం వారి అంతఃస్వరూపాన్ని ప్రతిబింబించాలన్నది వేదకాలం నాటి విశ్వాసం. దేవుడికి భక్తుడికి మధ్య 108 అడుగుల దూరం ఉండాలన్నది వేద శాస్త్రకారుల నియమం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన దేహంలో 107 మర్మాలు, దీన్నే మనం బలహీన స్థానాలు అంటాం, ఉంటాయట. వీటిని అనుసంధానిస్తూ 108 మార్గాలుంటాయి. అందువల్లే దైవ మంత్రాలను 108 సార్లు పఠించటం భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి మన ప్రయాణాన్ని సూచిస్తుందని పలువురు విశ్వసిస్తుంటారు. ప్రతి మంత్ర పఠనం మనల్ని దైవానికి దగ్గర చేసి అంతిమంగా మోక్ష సాధనకు మార్గం చూపుతుంది. ఇది కేవలం మంత్రోచ్చారణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మంత్రోచ్చారణతో మనిషి తన భౌతిక దేహం నుంచి స్వర్గ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఇక 108కి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు చూద్దాం. దేవభాష సంస్కృతంలో అక్షరాలు 54. ప్రతి అక్షరం శివశక్తుల కలయికే. కనుకే 54 × 2 = 108 సంస్కృత భాషకు మూలం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు కూడా 108తో సంబంధం ఉంది. ఒక్క నిమిష కాలంలో మనం 15 సార్లు ఊపిరి తీస్తాం. రోజు మొత్తం మీద 10,800 × 2 అంటే 21,600 సార్లు. మన పురాణ గ్రంథాలు సూచించిన ప్రకారం రోజులో కనీసం సగం మనం ధ్యానంలోనూ దైవనామ స్మరణలోనూ గడుపుతుంటాం. మిగిలిన సగం మన దైనందిన కార్యకలాపాలలో ఉంటుందన్న విషయం తెలిసిందే. అంటే మన ఊపిరిలో సగాన్ని అంటే 10,800 ధ్యానంలోనూ దైవనామ స్మరణలోనూ గడుపుతుంటామన్నమాట. ఇది మన పూర్తి అంకిత భావానికి సమానం. అంటే 108 × 2 = 10,800 అన్నమాట. మన శరీరంలో 7 ప్రధాన చక్రాలుంటాయి. చక్రాలంటే శక్తి మార్గాల సంధి ప్రాంతాలు. 108 శక్తి మార్గాలు మన హృదయ చక్రంలోకి వచ్చిపోతుంటాయి. ఇందులో ఒక శక్తి మార్గం సుషుమ్నం మనల్ని కిరీట చక్రానికి అనుసంధానిస్తుంది. ఈ దశలోనే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. 3 మార్గాల కలయికతో కూడిన అనేక మర్మాలతో నిర్మితమైన శ్రీయంత్రం మొత్తం 54 కలయికలుంటాయి. ప్రతి కలయికలో శివశక్తుల లక్షణాలుంటాయి. అంటే మానవ శరీరం మాదిరిగానే శ్రీయంత్రంలో కూడా 108 అంశాలుంటాయన్నమాట. హిందూ మతంలో ప్రధాన దేవుళ్ళందరికీ అష్టోత్తర శత అంటే 108 నామాలున్నాయి. శివుడు, కృష్ణుడు, విఘ్నేశ్వరుడు ఇలా ఎవరికి చూసినా సరే ఈ అష్టోత్తర శతనామావళి కనిపిస్తుంది. శ్రీకృష్ణుడికి 108 మంది గోపికా పరిచారకులుండేవారని మనకు భాగవతం చెబుతోంది. విష్ణు అవతారాల్లో 6 అంశ పరశురాముడు సరస్వతీ నదీ తీరంలో ఆయుర్వేద దైవం ధన్వంతరి 108 విగ్రహాలు స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం వంటి వాటిని 108 సార్లు జపిస్తారు. ఇక వర్తమానానికొస్తే తొలి వ్యోమగామి యూరి గగారిన్ అంతరిక్షంలో
108 నిమిషాలు గడిపాడు. మనం అనునిత్యం ఉపయోగిస్తున్న FM రేడియో గరిష్ట ఫ్రీక్వెన్సీ 108 మెగాహెట్స్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనల్ని అత్యవసర సమయాల్లో ఆదుకునేది కూడా 108 వాహనమే. ఇదండి మన దైనందిన జీవితంలో 108కున్న ప్రాధాన్యత, దాని చారిత్రక విశేషాలు. విన్నారు కదా? ఇంతేకాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు, అద్భుతమైన అంశాలని తెలుసుకోవాలంటే సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు, మీ సలహాలని సూచనల్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అంతేకాదండి, మీ కామెంట్స్ని కూడా, అదే మీ స్పందనలు కూడా మాకు తెలియచేయండి. సరేనా?